హాయ్ అండి. నమస్తే అందరికీ. మన మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు, మీరు పెద్దవారు, మిమ్మల్ని విమర్శించాలని కాదు కానీ నిన్న మీరు మీడియా ముందు మాట్లాడిన కొన్ని విషయాలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్తాను సార్. పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలు ఆలోచించండి అని చెప్తా ఉన్నారు. 2019కి ముందు ఒక వ్యక్తిని నమ్మి 33,000 ఎకరాలు రాజధాని కోసం భూములు ఇస్తే రైతులు, అది అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించబడింది. మనం ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణం 3 రాజధానుల పేరుతో ఆ రైతులను పెట్టిన హింస ప్రపంచం మొత్తం చూసింది సార్. రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళని 5 సంవత్సరాల పాటు తొక్కుకుంటూ తిరిగాము చూడండి. మన పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాలి. ఏ ఒక్కరు మీకు జరిగిన ఈ అన్యాయం, మాకు ఏదైనా వీలైనంత వరకు సాయం చేస్తాం, ఏదో చెప్పండి అని అడిగిన మానవుడు లేడు. ఒక్క లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తప్ప. ఒక జిల్లానే గడగడలానిచ్చిన మీరు ఒక నియోజకవర్గానికి కూడా చీకొట్టిన ప్రజలు, కానీ పక్కన కూర్చోకుండా మనకు సీటు కావాలి కాబట్టి ఒక ఎమ్మెల్సీ సీటు తీసుకుని, మన నోటితో మనం అన్నాం కదా అది ఒక శ్మశానం అని, అదే శ్మశానం చుట్టూ ఇంకా 5 సంవత్సరాలు మీరు తిరగాలి సార్. కర్మ వెంటాడటం అంటే ఇదే. నిన్న మండలికి వచ్చి ఉంటారు కదా, లంచ్ టైంలో అందరూ అన్నాలు తినేటప్పుడు మనం పిండాలు తిన్నామా సార్? శ్మశానంలో పిండాలే ఉంటాయి కదా, మనం ఏమైనా పిండాలు తిన్నామా? రెండవది, మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ జిల్లాలో ఎక్కడో పగలు కాకుండా నైట్ వరకు అమ్మినందుకు 50 లక్షలకి పాట పాడుకున్నారు అని చెప్పి ఒక అపవాదు చెప్తా ఉన్నారు. అది అపవాదు కావచ్చు, నిజం కావచ్చు. కానీ మన నాయకులు ఈ మధ్య చెప్తున్నారు కదా, ఎక్కడ అన్యాయం జరిగినా వీడియోలు తీసి మనం కోర్టుల ద్వారా పోరాడదామని. ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, అంత మాత్రం పని చేయలేకపోయారా? ఊరికే మాట్లాడితే ప్రయోజనం లేదు కదా. ఏదో చిన్న విషయమైనా ఒక వీడియో తీసుకొచ్చి మీ ప్రెస్ మీట్లో కూడా చూపించవచ్చు కదా. లేకపోతే భయము భక్తి, ఒక అధినాయకుడు అంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమలో 2 నాయకులు ఏదో వ్యాపారం గురించి గొడవలు పడుతున్నారు, సీఎం పంచాయతీ చేయడం ఏంది, చర్యలు తీసుకోవాలి కదా అని అంటా ఉన్నారు. సార్, ఇద్దరిని పిలిచి మందలించాలి. అధినాయకుడు అనేవాడు ఇద్దరికి ఒకసారి చెప్పాలి కదా. చెప్పారు, కానీ మన నాయకులు ఏం చేసేవాళ్ళు, ఎవడెక్కడ చేస్తే మన వాటా మనకు వస్తే సరిపోతుంది అని. గత 5 సంవత్సరాలు జరిగింది అదే. అప్పుడు పెట్టాల్సింది ఈ మీటింగ్లు. భయము భక్తి గురించి మాట్లాడితే, వివేకానంద రెడ్డి గారు చనిపోతే అది కొంతమంది మీద ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు కేసులను కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ హాల్లో ఒక అభియోగం మోపబడిన వ్యక్తికి మనం క్లీన్ చిట్ ఇచ్చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఇంత సీనియర్లు ఏంటి సార్ ఈ దరిద్రం మనకి? ఒక అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళకి క్లీన్ చిట్ మనం ఇయటం ఏంది? ప్రపంచం అంతా ఏమనుకుంటుంది? ఇంత సీనియారిటీ ఉన్న వాళ్ళు మీరు చెప్పలేకపోయారా? భయంతో చెప్పలేదా, భక్తితో చెప్పలేదా? ఎమ్మెల్సీ అనంతబాబు ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ ఇస్తే తనని పూలదండలు వేసుకుంటూ జైలు దగ్గర నుంచి తీసుకొస్తుంటే, సార్ జనాలు మన మొహాన ఉమ్మేస్తారు, ఇలాంటి దరిద్రులందరూ మనం ఎందుకు నెత్తిని పెట్టుకోవాలి అని మీ ఇంత సీనియర్లు మీరు చెప్పలేకపోయారా? భయంతో చెప్పలేకపోయారా, భక్తితో చెప్పలేకపోయారా? సీనియారిటీకి విలువ లేకుండా మాట్లాడకూడదు సార్. థ్యాంక్ యూ.